హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమ్మూస్ కిచెన్. ఈరోజు రెసిపీ వచ్చేసి వంకాయ కొత్తిమీర పచ్చిమిర్చి కారం కర్రీ అండి. మనం ఈ కర్రీని ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ వంకాయ కొత్తిమీర కారం. ఇప్పుడు ఏ విధంగా తయారు చేసుకోవాలో మనం ప్రాసెస్ని చూద్దాం. ముందుగా మనం ఒక 1/2 kg వంకాయల్ని తీసుకుందాం. ఇప్పుడు ఒక గిన్నెలో నీళ్లు పోసుకొని అందులో ఒక 2 స్పూన్ల సాల్ట్ వేసుకొని మనం వంకాయల్ని కట్ చేసి అందులో వేసుకోవాలి. ఈ విధంగా వేసుకోవడం వల్ల మనకి వంకాయలు కందిపోకుండా ఉంటాయి. ఇప్పుడు మనం కొత్తిమీర, పచ్చిమిర్చి, జీలకర్ర తీసుకుందాం. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక 5, 6 పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 3 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కాక ఒక స్పూన్ తాలింపు గింజలు వేసుకోవాలి. అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఉల్లిపాయ ముక్కల్ని మగ్గించుకోవాలి. ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు మగ్గినాక ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని అందులో వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు అందులో తగినంత సాల్ట్ వేసుకోవాలి. మనం ఆల్రెడీ ఉప్పు నీళ్ళల్లో వంకాయ ముక్కలు ఉంచుకున్నాం కాబట్టి మనకి సాల్ట్ తక్కువగా పడుతుంది. ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకొని, ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని నిదానంగా వాటిని మగ్గించుకోవాలి ఒక 2 మినిట్స్ వరకు. 2 మినిట్స్ తర్వాతకి మూత తీసి మనకి వంకాయ ముక్కలు కూడా మగ్గిపోయాయి. ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పచ్చిమిర్చి కారం అందులో వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ వరకు కొత్తిమీర, పచ్చిమిర్చి కారం పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకోవాలి. 2 మినిట్స్ తర్వాతకి మూత తీసి ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు అందులో ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకుందాం. ధనియాల పొడి వేసుకొని కలుపుకోవాలి. అలాగే ఒక 1/2 స్పూన్ గరం మసాలా వేసుకుందాం. ఇప్పుడు మనం మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2-3 నిమిషాల వరకు కర్రీని ఉడికించుకోవాలి. ఈ విధంగా చేయడం వల్ల మనకి వంకాయ మంచిగా ఫ్రై అవుతుంది. అంతే అండి, మనం సింపుల్గా వంకాయ కొత్తిమీర కారం ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.